వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు గురువారం వైఎస్ షర్మిల చేసిన నిరసనలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యల్లో ఆమెను బలవంతంగా అక్కడి నుండి తొలగించే క్రమంలో చేతికి గాయాలయ్యాయి. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎలా తీసుకుంటారు? నిజంగా బాధ చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళ స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈ రోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు. పాపం కదా? ఒక ఆడపిల్లని ఇలా చేయడం పాపం కదా? పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి. మేడం, మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో. విజయవాడ టీం టీడీపీ ఆధ్వర్యంలో బాబు రావాలి, రాష్ట్రం బాగుపడాలి నినాదంతో చిట్టినగర్ నగరాల మహాలక్ష్మి దేవస్థానంలో గురువారం పూజా కార్యక్రమం నిర్వహించారు. అధిష్టానం మీ అందరు కూడా సముచిత స్థానం కల్పించింది. మీరందరూ కూడా ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయం ఇది. ఇలాంటి సమయంలో పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనలు ఉండాలని తప్ప ఎక్కడ కూడా ఇలాంటి వైఖరి కానీ, ప్రతిపక్షంలో మేముంటే అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 53 రోజులు నారా చంద్రబాబు నాయుడు గారిని నిర్దాక్ష్యంగా లేనిపోని కేసుల్లో బంధించి ఈరోజు భువనేశ్వరమ్మ కళ్ళెమ్మడ నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే అలాంటి వ్యక్తులతో కలవడం అనేది చాలా బాధాకరం. మనమందరూ కూడా ఇక్కడ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి విజయం కోసం మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి, ఎవరు ఎటు వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇక్కడ గెలుస్తుంది, మేమందరం కూడా గెలిపించుకుంటామని చెప్పి కూడా ఇదే సబ్జెక్టు నారా లోకేష్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. మేమందరం ఒక యూనిటీగా, కమిటీ వాళ్ళందరూ కూడా సమిష్టిగా నారా లోకేష్ గారి సమక్షంలో కూడా ఇదే సబ్జెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తారు, వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినంత మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఏమి చెదరదు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు, నాయకులు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు స్వార్థం కోసం రాజకీయాలు చేయడం అనేది ఇది సరైన సమయం కాదని చెప్పి వాళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ చావలేని మనుషుల మధ్య రోగాలు బారిన పడే కంటే జైలు జీవితమే మేలని గురువారం ముస్లిం దర్గా గురువు ఆల్తాఫ్ రాజా అన్నారు. ఎన్నిసార్లు ఊడ్చినా, అడిగినా, ఏం చేసినా కూడా ఇటువైపు నుంచి బూడిద, అటువైపు నుంచి బూడిద, ఆ గొట్టాల బూడిద, ఇవన్నీ బూడిదల్లో మేము జీవితాల్ని పణంగా పెట్టి కూర్చున్నాం.
ఉన్నారైతే మేము కూడా వెళ్ళిపోతాం. ఇంకేముంది, ఎవరికి పట్టించింది కూడా లేదు. నేను అలా ఉంది బాబా దగ్గర. ఏదో నిర్ణయం తీసుకొని చేయండి. అవి ఇస్తా ఉంటారు, ఇవి ఇస్తా ఉంటారు, హెల్త్ అంటారు, ఏమంటారు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆ రైల్లోనే వస్తారండి, కొమ్మలు నరుకుతారు, అది మీకు ఉందా మేమంటారు. ఎన్నోటికి మాకు చెప్పలేదు. కాలు కూడా ఇదైందండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? చెప్పండి, ఎంత నల్ల మసి అండి. చెప్పండి ఎలా చెప్పండి. ఎంత నోటికి వెళ్ళిపోతాయి. ఉద్యోగం చేసుకుంటే మొత్తం నల్లగా వస్తుందండి మాకు. ఎవరు లేదు. సెట్ చేస్తా ఉన్నారు మన ఈ వాటి పడిపోతుంది. సెట్ లేదు. ప్లాంట్ ముందా దర్గా ముందా? దర్గా ముందండి, ఎప్పటి నుంచి ఉందండి దర్గా. ఎప్పుడు దర్గా ప్లేస్లో దర్గా స్థానంలో ప్లాంట్ వచ్చింది, కానీ ప్లాంట్ స్థానం దర్గా రాదు. 425/1లో వర్క్ బోర్డ్ పర్మిషన్ లేకుండా, వర్క్ బోర్డు తెలియకుండా, కనీసం వర్క్ బోర్డు మీటింగ్లో కూడా రెజల్యూషన్ లేకుండా వన్ సైడ్ ఎక్విషన్ చేశారు. ఆ ఎక్విషన్ కూడా చల్లదు. వన్ సైడ్ ఎక్విషన్ ఎక్కడ దర్గాకు వదిలేరు, మిగతా తీసుకున్నారు. ఫస్ట్ అసలు దారి ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ ఏం చేశారంటే వెనక అఫీషియల్గా వాళ్ళ ట్రాక్స్ ఉన్నాయి. అఫీషియల్గా ఉన్న ట్రాక్స్ ఉంటూనే మళ్ళీ పక్కన మళ్ళీ డమ్మీ ట్రాక్స్ వేశారు. ఇవి ఉన్నాయి డమ్మీ ట్రాక్స్. యాక్చువల్గా వాళ్ళకి అవి సరిపోతాయి, ఎందుకు వేసారో తెలియదు. మళ్ళీ దారి ఆపి మళ్ళీ దారి ఇది ఇచ్చారు. అన్ని విధాల ప్లాంట్ వచ్చిన దగ్గర నుంచి నష్టపోవడమే కానీ దీనివల్ల ఉపయోగం జరిగిందైతే ఏం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనం చేస్తాం. అంతేకాదు, నేను జాతీయ నాయకుడితో చాలా తిట్లు తిన్నాను. తిట్టరు జాతీయ నాయకుడు. నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు, చంద్రబాబుతో మాట్లాడతావు, చంద్రబాబు జైల్లో ఉంటే నేను జైల్లోకి వెళ్ళి పలకరిస్తావు, పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటావు. ఒక పొత్తులో ఉంది, ఆ పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరో పార్టీతో పొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు. వాళ్ళు పెట్టేదేంటి, దారి కూడా చివాట్లు పెడతారు. ఏమైనా నీ బుద్ధిలో బుద్ధి లేదా? బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, బీజేపీకి చెప్పకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులోకి వెళ్తున్నావు, వాళ్ళు కలుపుతున్నావా అని అడుగుతారు. అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు అన్నారు, కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా. ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా. ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కావట్లా. ఇతర అక్కడక్కడ భీమవరంలో పోటీ చేస్తాను అంటున్నా అంట. మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటర్ మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు ఎన్ని సీట్లు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పాను. ఈ నెల 28వ తేదీన జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి భారీ బహిరంగ సభ పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, ఈ 5 సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. రేపు 28వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
రెండవది ఉమ్మడి మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ, జనసేన ఇచ్చినటువంటి సన్ముఖ వ్యూహం కానీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పటికే కమిటీ కూడా వేసుకున్నాం. కమిటీ 3 పర్యాయాలు సమావేశమైంది. ఇంకా 2-3 పర్యాయాలు సమావేశమై అధ్యక్షులను కూర్చొని వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మూడవది టికెట్స్ అనేవి ఎవరు పోటీ చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కలసికట్టుగా ప్రయాణించాలి. కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి, మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు తమ పార్టీలోకి ఎవరు వస్తానన్నా స్వాగతిస్తామని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ మాజీ ఎమ్మెల్యే జలీన్ ఖాన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా పార్టీలోకి ఎవరు వచ్చినా సరే స్వాగతిస్తాం, దానికి అభ్యంతరమే లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు రావాలా వద్దా అని చెప్పి సతమతం అవుతున్నారు తప్ప వాళ్ళు వస్తే మటుకు మేము స్వాగతిస్తాం. మా పార్టీ అధినాయకుడు ఇష్టం. ఆయన అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టీ పెద్దలతో మాట్లాడారో ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం హామీ ఇవ్వాలో ఏం హామీ ఇవ్వకూడదో అది పెద్దల నిర్ణయం. వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు చెప్తారు. నాకు ఆదేశాలు ఇచ్చారు. నాకు ఈ యొక్క అభ్యర్థి, నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. నాకు ఇచ్చిన బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ప్రజా ఆదరాభిమానాలు పొందుతూ నేను సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా భావిస్తున్న మా జగనన్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ముందు వెళ్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.